లైంగిక వేధింపుల కేసులో తనని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు రేవణ్ణ. మరోవైపు రేవణ్ణ తనయుడు ప్రజ్వల్ పై బ్లూ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. జర్మనీలో ఉన్న ప్రజ్వల్ ని వీలైనంత త్వరగా భారత్ కి రప్పిస్తామంటోంది కర్ణాటక ప్రభుత్వం. రేవణ్ణకు ఈ నెల 8వ తేదీ వరకు సిట్ కస్టడీకి అప్పగించింది న్యాయస్థానం. లైంగిక వేధింపులు కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ తనయుడు రేవణ్ణను లోతుగా ప్రశ్నిస్తోంది సిట్ బృందం. రెండో రోజు బెంగళూరులో రేవణ్ణను విచారించారు. ఇతనిపై అక్రమంగా కేసులు పెట్టారంటున్న రేవణ్ణ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి వేధింపుల్ని చూడలేదని, చివరకు న్యాయమే గెలుస్తుందన్నారు. బెంగళూరు ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మరోవైపు రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ పై బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశారు. లైంగిక నేరాలకు పాల్పడ్డ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ గురించి సమాచారం కోరుతూ బ్లూ కార్నర్ నోటీసుల్ని జారీ చేశారు. వందల సంఖ్యలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ వీడియోలు వెలుగులోకి రావడంతో రేవణ్ణ భారత్ నుంచి జర్మనీకి పారిపోయారు. డిప్లొమాట్ పాస్పోర్ట్ పై ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీకి వెళ్లాడు. ఇప్పటికే అతన్ని భారత్ కు తిరిగి రప్పించేందుకు కర్ణాటక ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. తాజాగా బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసినట్లు కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వరరావు ధృవీకరించారు. ప్రజ్వల్ రేవణ్ణ ఎక్కడున్నాడో సిట్ కనిపెడుతుందని, తర్వాత అతన్ని భారత్ కు తీసుకురానున్నట్టుగా పేర్కొన్నారు ఆయన. ప్రజ్వల్ రేవణ్ణపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిట్ కు సహకరిస్తుందని, విచారణ పారదర్శకంగా జరుగుతుందని, ఈ వ్యవహారంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చినట్టుగా వెల్లడించారు ఆయన. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ పరారీలో ఉండడంతో బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశామని స్పష్టం చేశారు.